నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. కిడ్నీలు పనిచేయడం తగ్గిపోయినప్పుడు డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో ఏది మెరుగైన చికిత్స? డయాలసిస్తో ఎన్నేళ్లు జీవించవచ్చు? జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సిందేనా? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత రోగి సాధారణ జీవితాన్ని గడపగలరా? ఇలాంటి మరిన్ని విషయాలు తెలియజేయడానికి మెడికోర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ వినయ్ ఔసేకర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, నమస్తే. హాయ్. హలో. సో డాక్టర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి ట్రాన్స్ప్లాంటేషన్ అనే దానికి సంబంధించిన అవసరం ఎప్పుడు పడుతుంది పేషెంట్కి, ఎలాంటి కండిషన్లో? సో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. సో దాంట్లో 5 స్టేజెస్ ఉంటాయి. సో స్టేజ్ 5 CKD, దాని తర్వాత ESRD అంటాం, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. సో అప్పుడు ఎప్పుడైతే పేషెంట్ డయాలసిస్ డిపెండెంట్ ఉంటారో, సో ఆ టైంలో పేషెంట్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది. ఓకే, అంటే ఆ సిచ్యువేషన్లో ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే సరైన మార్గం అంటారా, లేకపోతే వేరే ఆల్టర్నేట్ ఏదైనా ఉంటుందా? సో మనం డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ కంపేర్ చేస్తే, సో డయాలసిస్ పేషెంట్ యూజువలీ వారానికి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళడము, అక్కడ 3 to 4 hours స్పెండ్ చేయడము, రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోవడము, ఇవన్నీ పేషెంట్కి కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్స్ రాకుండా పేషెంట్ ఆల్మోస్ట్ నియర్ టు నార్మల్ లైఫ్ లీడ్ చేయాలంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి ఇట్స్ ద బెస్ట్ వే పేషెంట్కి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి. ఓకే డాక్టర్, ఈ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి ఒక పేషెంట్ని మీరు ట్రాన్స్ప్లాంట్కి ఎంపిక చేసేటప్పుడు జనరల్గా ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి సంబంధించి, ఆల్రెడీ కొంతమంది డయాబెటిక్ ఉంటారు, సో థైరాయిడ్ సమస్యలు ఇలాంటివి చాలా ఉంటాయి కదా, ఎలాంటివి మీరు పరిగణలోకి తీసుకుంటారు? సో ట్రాన్స్ప్లాంటేషన్కి ముందు ఎవరైతే కిడ్నీ రిసీవ్ చేస్తారో వాళ్ళని రెసిపియంట్ అంటాము, ఎవరైతే కిడ్నీ ఇస్తారో వాళ్ళని డోనర్ అంటాము. సో డోనర్ అనే పేషెంట్ ఆల్మోస్ట్ నార్మల్ మనిషి అన్నట్టు. సో ఆయనకి 2 కిడ్నీస్ బాగా పనిచేయాలి, యూజువలీ వేరే షుగర్ కానీ బీపీ కానీ అన్నీ ఉన్నా కానీ చాలా మైల్డ్ డిసీజ్ కంట్రోల్లో ఉండాలి. సో డోనర్ ఈజ్ నథింగ్ బట్ ఒక నార్మల్ మనిషి దగ్గరనే తీసుకుంటాం కిడ్నీ. రెసిపియంట్ వచ్చేసరికి డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్, కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ని మనం సెలెక్ట్ చేస్తాము. వాళ్ళలో కూడా క్యాన్సర్ ఉండొద్దు, యాక్టివ్ మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్ ఉండొద్దు, దాంతోపాటు యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉన్న ఏది సోర్స్ ఉండొద్దు, ప్లస్ ఆ పేషెంట్ సర్జరీ తట్టుకోగలగాలి, అంటే ఫిట్ ఉండాలి కార్డియాక్ వైజ్ అండ్ లంగ్ స్టేటస్, పల్మనరీ వైజ్ హీ హ్యాస్ టు బి ఫిట్ అన్నట్టు. వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే డాక్టర్, సో అయితే వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా ఎక్కువ ఏదైనా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు అంటారా? డెఫినెట్లీ వయసు ఉన్న వాళ్ళకు కూడా చాలామంది ఫిట్ ఉంటారు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు, డైలీ లైఫ్లో వాళ్ళు యాక్టివ్ ఉంటారు, మొబైల్ ఉంటారు, సోషల్ ఉంటారు, అందరితో మాట్లాడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి డెఫినెట్లీ మేము ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. బట్ డోనర్ ఉండాలి. ఇఫ్ డోనర్ ఉన్నారు, ఓన్ రిలేటివ్స్, వైఫ్, హస్బెండ్, ఓన్ సన్, డాటర్, ఒక సన్ ఉంటే వాళ్ళకి ఫాదర్, మదర్. సో ఈ ఓన్ బ్లడ్ రిలేటివ్స్ ఉంటేనే మనం తీసుకుంటాము. ఓకే, సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి ఆపరేషన్లో ఏం జరుగుతుంది డాక్టర్? ఎందుకంటే చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి పేషెంట్స్కి. సో ఏం జరుగుతుంది కొంచెం అందరికీ అర్థమయ్యేలాగా. అవును, సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలామంది డౌట్స్ అడుగుతారు. సో పాత కిడ్నీస్ తీసి మళ్ళీ అక్కడనే కొత్త కిడ్నీ పెడతారా, డోనర్ కిడ్నీ పెడతారా అని చాలామంది అడుగుతారు. సో యూజువలీ 95% ఆఫ్ ద టైమ్స్ మనం ఏదైతే పాత కిడ్నీస్ ఉంటాయో పేషెంట్కి నేటివ్ కిడ్నీస్ అంటామో, సో దాన్ని టచ్ చేయము. సో ఆ పాత కిడ్నీస్ని ఏం టచ్ చేయకుండా వేరే సైట్ ఉంటుంది, ఆ సైట్లో మనము డోనర్ కిడ్నీ పెడతాము. సో దీన్ని లివర్ ట్రాన్స్ప్లాంట్ వేరే ట్రాన్స్ప్లాంట్ కన్నా ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లిటిల్ బిట్ డిఫరెంట్. వేరే సైట్లో వేరే దగ్గర అనస్మోస్ చేస్తాము. ఓకే, సో అది అంటే పెట్టకపోవడానికి కారణాలు ఏంటి? అంటే ఒక కిడ్నీ పాడైన తర్వాతే ట్రాన్స్ప్లాంట్కి వెళ్తారు కాబట్టి, సో అవి ఉన్న ప్లేస్లో ఇది పెట్టకుండా వేరే ఎలా పెడతారు? ఈ డౌట్ వస్తుంది. సో ఇది కూడా చాలా మంది అడుగుతారు. కొంతమంది పేషెంట్స్కి దేర్ అదర్వైజ్ హెల్దీ ఉన్న పేషెంట్స్కి ఒక కిడ్నీ పాడవుతుంది ఫర్ వాట్ ఎవర్ రీజన్.
స్టోన్స్ వల్ల కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ. సో ఒక కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది, ఇంకో కిడ్నీ బాగుంటుంది. సో వాళ్ళు నార్మల్ పేషెంట్స్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, బట్ ఒక కిడ్నీ నాన్ ఫంక్షనింగ్ అయిపోతుంది, పని చేయకపోతుంది. సో ఆ కిడ్నీని మనము రిమూవల్కి అడ్వైజ్ చేస్తాము. వాళ్ళకి పెయిన్ ఉన్నా కానీ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఆ కిడ్నీ తీసేయాలి, దాన్ని నెఫ్రెక్టమీ అంటాము. సో పేషెంట్స్ ఇట్లాంటి పేషెంట్స్ వెంటనే ఒక క్వశ్చన్ అడుగుతారు, ఈ కిడ్నీ తీసాక ఇంకో కిడ్నీ పెడతారా అని అడుగుతారు. సో అట్లాంటి పేషెంట్స్కి అవసరం లేదు ట్రాన్స్ప్లాంట్. సో 2 కిడ్నీస్ ఫెయిల్ అవ్వాలి. 2 కిడ్నీస్ ఫెయిల్ అయిన పేషెంట్స్కి యూజువల్లీ డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్కి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. సో వాళ్ళకి నేటివ్ కిడ్నీస్, వాళ్ళ కిడ్నీస్ యూజువల్లీ ష్రంక్ అయిపోతాయి. సో బాగా సైజులో తక్కువ ఉంటాయి, చిన్నగా అయిపోతాయి. దానివల్ల పేషెంట్కి ఏం నష్టం ఉండదు, అది వాళ్ళ లోపల ఉన్నా కానీ వాళ్ళకి ఏం నష్టం ఉండదు. సో దాన్ని మనం ఏం ముట్టుకోము, దాన్ని వదిలేస్తాము. చాలామంది పేషెంట్స్ వాళ్ళు 3 కిడ్నీస్తో ఉంటారు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్. ఉన్న పాత కిడ్నీస్ 2, ఇంకొకటి డోనర్ కిడ్నీ. ఓకే, అంటే ఆ కిడ్నీ ఒకవేళ ఇన్ఫెక్షన్ అలా ఏమైనా వచ్చినా కానీ, అంటే కంప్లీట్గా 2 చెడిపోతే మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేస్తా అంటున్నారు కదా. ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒక కిడ్నీ కనుక ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తే ఆ పాడైపోయింది లోపల అలానే ఉంచేసి వేరే ప్లేస్లో ఇది ట్రాన్స్ప్లాంట్ చేస్తారా? ఎస్. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్కి కిడ్నీస్లో యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, 2 కిడ్నీస్ పనిచేయవు, బట్ ఒక కిడ్నీలో యాక్టివ్ ఇన్ఫెక్షన్, స్టోన్స్ ఆర్ సమ్ ట్యూమర్ ఉంటుంది. అట్లాంటి పేషెంట్స్కి డెఫినెట్లీ పాత కిడ్నీస్ కూడా రిమూవ్ చేసి మళ్ళీ కొత్తది ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో దీనికి సంబంధించి యూరినల్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే ఒకసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తాయి? సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనము ఆర్టరీ 3 అనస్టమోసిస్ ఉంటాయి, అంటే 3 నరాలని మనం జాయిన్ చేస్తాము. ఒకటి ఆర్టరీ, రీనల్ ఆర్టరీని ఇలియాక్ ఆర్టరీస్తోని మనం జాయిన్ చేస్తాము. రీనల్ వెయిన్ని ఇలియాక్ వెయిన్తోని మనం జాయిన్ చేస్తాము. డోనర్ యూరేటర్ ఉంటుంది, యూరిన్ డ్రైన్ చేసే పైప్, దాన్ని రిసిపియంట్ బ్లాడర్తోని జాయిన్ చేస్తాము. సో ఈ 3 అనస్టమోసిస్లో ఇమీడియట్ కాంప్లికేషన్స్ అనేది బ్లీడింగ్ కాంప్లికేషన్ ఉండొచ్చు, యూరిన్ లీక్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు చంద్రశేఖర్ గారు. హలో అండి. హలో చంద్రశేఖర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, వినయ్ గారు మాట్లాడండి. హలో చంద్రశేఖర్ గారు చెప్పండి. హలో హలో చంద్రశేఖర్ గారు, వినిపిస్తోందా? డాక్టర్తో మాట్లాడండి, టీవీ చూడకుండా. చెప్పండి మీ సమస్య ఏంటి? ఇప్పుడు క్రియాటిన్ ఎంతవరకు ఉండొచ్చు, ఎక్కువైతే ప్రాబ్లం? సో క్రియాటిన్ అనేది నార్మల్ రేంజ్ మనం తీసుకుంటాము, 1.2 వరకు నార్మల్ రేంజ్ తీసుకుంటాము. దానికన్నా ఎక్కువ అయితే అది కిడ్నీ ఫెయిలియర్కి సిమ్టమ్ అని మనము అనుకుంటాము. సో క్రియాటిన్ ఎక్కువ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. కొన్ని రీజన్స్ అబ్స్ట్రక్టివ్ రీజన్స్ ఉంటే మనం ఆ అబ్స్ట్రక్షన్ తీయంగానే క్రియాటిన్ మళ్ళీ నార్మల్ అవుతుంది. సో క్రానిక్ ప్రాబ్లమ్స్ లైక్ చాలామందికి షుగర్, బీపీ చాలా ఇయర్స్ నుంచి ఉంటుంది. సో అట్లాంటి పేషెంట్స్కి క్రియాటిన్ మళ్ళీ రివర్స్ అవ్వడము, మళ్ళీ తగ్గడము కొంచెం కష్టము. సో క్రియాటిన్ రేజ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎందుకు రేజ్ అయింది దాని మీద మన ట్రీట్మెంట్ డిపెండ్ ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే ట్రాన్స్ప్లాంట్ సమయంలో కొత్త కిడ్నీకి రక్తనాళాలు అలాగే మూత్రనాళాలకు సర్జన్ ఎలా వాటిని సెట్ చేస్తారు? ఎంత టైం పడుతుంది ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి? సో ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్స్ అ టీమ్ జాబ్. సో ఫస్ట్ థింగ్, ట్రాన్స్ప్లాంట్ నెఫ్రాలజిస్ట్ ఉంటారు, యూరాలజిస్ట్ టీం ఉంటుంది. నెఫ్రాలజిస్ట్ అనే వాళ్ళు డయాలసిస్ చేసి పేషెంట్కి ఇమ్యూనోసప్రెషన్ అంటారు. అంటే ఇప్పుడు వేరే ఫారెన్ కిడ్నీ పెట్టినప్పుడు ఆ రెసిపియంట్ బాడీ డిటెక్ట్ చేస్తుంది, ఇది నా కిడ్నీ కాదు అని. దాన్ని అటాక్ చేయకుండా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని తగ్గేయడానికి, అంటే దాని పవర్ తగ్గేయడానికి ఇమ్యూనోసప్రెషన్ ఇస్తారు. సో ఆ పార్ట్ అంతా నెఫ్రాలజిస్ట్ చూసుకుంటారు. సో సర్జికల్ పార్ట్ అనేది యూరాలజిస్ట్ చూసుకుంటారు. సో సర్జికల్ పార్ట్లో డోనర్ నుంచి కిడ్నీ తీసుకోవడము, దాంతోపాటు రెసిపియంట్లో అటాచ్ చేయడము. సో ఇది అనస్టమోసిస్, వాస్కులర్ అనస్టమోసిస్, చాలా ఫైన్ సూచర్స్ ఉంటాయి. మన హెయిర్ కన్నా ఆల్మోస్ట్ మన హెయిర్ లాగా ఉంటాయి సూచర్స్. దాంతో వెజల్స్ని
అనస్టమోస్ చేస్తాం, అంటే రెండింటిని జాయిన్ చేస్తాము ఆ పేషెంట్ బ్లడ్ ఫ్లో అంతా కిడ్నీలో రావడానికి. సో ఆఫ్టర్ దట్ ఏదైతే యూరిన్ వస్తుందో దాన్ని యూరేటర్ని బ్లాడర్లో జాయిన్ చేస్తాము. సిమిలర్ సూచర్స్ ఉంటాయి, చాలా ఫైన్ సూచర్స్ వాడతాము. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు పివి రెడ్డి గారు. హలో అండి. సార్ నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ వినయ్ గారు ఉన్నారు, మాట్లాడండి. సరే సార్. చెప్పండి. సార్ మాట్లాడుతుంటే సౌండ్ పెట్టుకుంటే టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి రెడ్డి గారు, సమస్య చెప్పండి. మేడం మీ సమస్య ఏంటో సార్, చెప్పండి నమస్తే డాక్టర్ సార్. గారికి. నమస్తే అండి. నమస్తే సార్, 2 కిడ్నీలు పోయినాయి సార్. మా బ్రదరు కేవీ రాముడని ఓకే ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్ సార్. ఓకే డ్రైవర్ అయితే 2 కిడ్నీలు పోయినాయి అన్నాడు. భార్యను తీసుకొని సెలక్షన్ చేసిన తర్వాత ఏదో 2 టెస్టులు ఉంటాయి, ఆ 2 టెస్టులలో ఓకే అయితే తప్ప కొంతమంది చేసేకి కాదు, ఆ 2 టెస్టులు ఓకే అంటేనే చేస్తాము అంటున్నారు సార్. ఓకే. సో ఇది ప్రస్తుతానికి దానికి ఖర్చు ఎంత అవుతుంది సార్? సో ఒక్కసారి పేషెంట్, రిసిపియంట్ అండ్ డోనర్ని ఒక్కసారి చూడాలండి. చూసి వాళ్ళ ఫిట్నెస్ అవన్నీ చూసుకోవాలి. చూసినాకనే మనం చెప్పగలుగుతాము. ఇంకొకటి భార్య ఇస్తున్నారు కాబట్టి మ్యాచింగ్ ఉంటుంది. సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి. బ్లడ్ గ్రూప్తో పాటు హెచ్ఎల్ఏ మ్యాచింగ్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఎంత ఇమ్యూనో సప్రెషన్ ఇవ్వాలనో అదంతా డిసైడ్ చేస్తారు. అది అంతా నెఫ్రాలజిస్ట్ టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఆ టెస్ట్ అయితే చేపియండి. ఒకసారి లైవ్లో వచ్చి కలిస్తేనే ఇద్దరిని చూసి ఎవాల్యుయేట్ చేసి చెప్పగలుగుతాము. ఓకే డాక్టర్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సంబంధించి చేసే సర్జన్కి సవాల్గా అనిపించే సిచ్యువేషన్ ఏంటి అందులో మొత్తం ట్రాన్స్ప్లాంటేషన్లో? సో ఛాలెంజింగ్ పార్ట్ ఏ సర్జన్కైనా యూజువలీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో మనం ఎక్కువగా ఫోకస్ చేసేది అనస్టమోసిస్ మీద. సో ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో అవి చాలా థిన్గా ఉంటాయి. సో అవి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, కరెక్ట్గా దాన్ని సూచర్ చేయాలి అండ్ కరెక్ట్గా అనస్టమోస్ చేయాలి. సో ఆర్టరీ అంటే బ్లడ్ వచ్చేది కిడ్నీలో, వెయిన్ అంటే బ్లడ్ బయటికి పోయేది కిడ్నీ నుంచి. సో ఈ 2 అనస్టమోసిస్ చేయడం ఇది మోస్ట్ క్రూషియల్ పార్ట్ అని సర్జన్ వైజ్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు నాగేంద్ర గారు. హలో అండి. చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నాగేంద్ర గారు చెప్పండి. టీవీ వాళ్ళు మ్యూట్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మా అమ్మాయికి 4 years ఓల్డ్ అప్పుడు కిడ్నీ సంబంధంతో మేము ట్రీట్మెంట్ ఇప్పించాం సార్. స్కిన్స్. హలో సార్. హలో చెప్పండి. 2000లో పాస్ సర్జరీ సార్. ఓకే. స్కిన్స్ సార్. ఓకే. 2010 to 11 సర్జరీ. 10 చేసిన తర్వాత 11లో సర్జరీ సార్. రైట్ కిడ్నీ వచ్చేసి మరి క్వాంటిటీ ఇదిగా ఉంది కానీ స్పాయిల్ అయింది చెప్పనేసి సర్జరీ చేసి మాత్రమే సార్. నాగేంద్ర గారు మీ వాయిస్ క్లియర్ గా లేదండి. అవును సార్. సార్ బాగా స్పష్టంగా ఏమిస్తాం సార్. చెప్పండి. 2000 చెప్పండి. మా అమ్మాయి విషయం సార్, కిడ్నీ విషయము. నాకు క్లియర్ కట్ గా అర్థమైతలేదు వాయిస్, యాక్చువల్లీ కొంచెం క్లియర్ లేదు. నాగేంద్ర గారు రైట్. ఓకే డాక్టర్. సో అయితే కిడ్నీ అంటే ఎలాంటి సిచ్యువేషన్లో కిడ్నీ అంటే హ్యూమన్ బాడీ నుంచి తొలగించాల్సి వస్తుంది ఇందాక మీరు చెప్పారు కదా. సో దానికి సంబంధించి లాప్రోస్కోపిక్ లేకపోతే రోబోటిక్ పద్ధతుల్లో కూడా ఆ కిడ్నీ తీసేయాలంటే తీసేయచ్చు. ఏది సేఫ్ అంటారు ఇందులో? అవును. సో ప్రీవియస్లీ ఒక 20 ఏళ్ళ ముందు ఎవరిదైతే డోనర్ కిడ్నీ తీసుకునే వాళ్ళో మనం రిట్రీవ్ చేసేటప్పుడు ఓపెన్ మెథడ్ ఫాలో అయ్యేటోళ్ళు యూజువలీ. సో ఇప్పుడు ప్రజెంట్ సినారియో అయితే 90% పేషెంట్స్కి లాప్రోస్కోపీ ద్వారానే డోనర్ నెఫ్రెక్టమీ చేస్తున్నాం, అంటే డోనర్ది కిడ్నీ తీసుకుంటున్నాం. లాప్రోస్కోపీలో మనకు పెద్దగా కట్ చేయాల్సిన అవసరం ఉండదు పేషెంట్ని. చిన్న హోల్స్ ద్వారా కిడ్నీని మనం డిసెక్ట్ చేసి రిట్రీవ్ చేయగలుగుతాము. సో డోనర్కి ఎవరైతే కిడ్నీ ఇస్తారో వాళ్ళకి ఆపరేషన్ తర్వాత పెయిన్ తక్కువ ఉంటుంది, తొందరగా రికవర్ అవుతారు.
ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు జబాల్ గారు. హలో అండి. హలో మేడం నమస్తమ్మా. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి, సమస్యను చెప్పండి. డాక్టర్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు సార్ నాకు హలో సార్. ఏజ్ ఎంత చెప్పండి, అర్థమైతే లేదు, క్లారిటీ లేదు వాయిస్. సార్ నాకు 80 years. ఓకే ఓకే 80 అదే years. అదే సార్, Okay. నాకు అప్పుడప్పుడు క్రియాటిన్ ప్రాబ్లం వస్తుంటది. ఓకే అందులో 5 years ముందు ఒకసారి వచ్చి ప్రాబ్లం వస్తే మామూలుగా టాబ్లెట్ కవర్ అయిపోయింది, నార్మల్ వచ్చింది. ఓకే ఇది ఇప్పుడు ఈ మధ్య నాకు 1.4, 1.3 కనపడుతుంది సార్. ఓకే అంటే రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలా పర్లేదా? రెగ్యులర్గా చేయించుకోవడం మంచిది, ఎందుకంటే ఎక్కువ పెరిగినప్పుడు మీకు రిస్క్స్ ఉంటాయి. సడన్గా ఆయాసం రావడము, కాలు ఉబ్బడము అట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో రెగ్యులర్గా చెక్ చేసుకోండి. మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి కన్సల్టేషన్కి రండి. ఎందుకు పెరుగుతుందో, ఏం కాజ్ ఉందో ఒకసారి దాన్ని కూడా చూడాలి. షుగర్ ఉందా, బీపీ ఉందా, ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందా, అవన్నీ ఒకసారి ఎవాల్యుయేషన్ చేయాలి. ఓకే డాక్టర్, సో అయితే కిడ్నీ ఎవరైతే డోనర్ ఉంటారో వాళ్ళకి సంబంధించి సర్జరీ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి దీనికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? సో మనము ఏదైతే డోనర్ సెలెక్ట్ చేస్తామో, సో 2 కిడ్నీస్లో మనం ట్రై చేస్తాము మంచి కిడ్నీ, బెస్ట్ కిడ్నీ డోనర్కి ఉంచడానికి ట్రై చేస్తాము. సో డోనర్కి ఆల్మోస్ట్ 2 కిడ్నీలు సమానంగా పనిచేస్తాయి. సో ఒక కిడ్నీ మీద కూడా డోనర్ ఆల్మోస్ట్ నార్మల్ లైఫే లీడ్ చేయగలుగుతారు. బట్ ఫ్యూచర్లో వాళ్ళకి ఒకవేళ షుగర్ ఆర్ బీపీ అట్లాంటి ప్రాబ్లమ్స్ డెవలప్ అయినప్పుడు వాళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్కువ కేర్ తీసుకోవాలి, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఉన్నది ఒకటే కిడ్నీ, ఎక్కువ బ్యాకప్ ఉండదు అన్నమాట. సో ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ నార్మల్ లైఫే లీడ్ చేయవచ్చు డోనర్స్. సో ఏం ప్రాబ్లం లేకుండా నార్మల్గా ఉండొచ్చు. ఓకే, ఎక్కువ కేర్ తీసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్ అయితే ఉండాలి, డెఫినెట్లీ ఉండాలి. ఓకే, కాలర్ ఉన్నారు సార్. వెంకటరమణ గారు. హలో అండి. మేడం నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. హలో హలో చెప్పండి అమ్మా. సార్ నా పేరు వెంకటరమణ, మేము నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. సార్ నాకు కిడ్నీలు 2 చిన్నగానే చెప్పిండు సారు. ఓకే క్రియాటిన్ 4.5 ఉండే, మొన్న టెస్ట్ చేయించినేమో 3.4 వచ్చింది. ఓకే మరి దాన్ని ఏమైనా తగ్గుతా సార్? నాకు బీపీ ఉంది, అది బీపీ కంట్రోల్ లోనే ఉంచుకోవాలన్నా? మీ ఏజ్ ఎంత? 51 సార్. 51. సో 2 కిడ్నీలు చిన్నగానే అంటే బీపీ వల్ల కావచ్చు. నేను నాకు డౌట్ ఆర్థరైటిస్ ఉండే, మేము పెయిన్ కిల్లర్స్ బాగా అన్నా సార్. ఓకే ఓకే సో మీ బీపీ ఎక్కువ ఉండడం వల్ల, రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. సో అది ఒక మేజర్ ఫ్యాక్టర్. పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీకి కొంచెం బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో దాంతోపాటు బీపీ వల్ల కూడా కిడ్నీస్ దెబ్బతింటాయి. సో 2 కిడ్నీస్ దానివల్లనే ష్రింక్ అయినాయి. దీనివల్ల, ఈ ప్రాబ్లం వల్ల మీకు క్రియాటిన్ ఇంకా కూడా పెరగవచ్చు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి, రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. ఓకే, ప్లీజ్ ఒకసారి కన్సల్ట్ అవ్వాలి కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు చిన్మయ్య గారు. హలో అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. హలో సార్. హలో చెప్పండి. బాబు సార్, కిడ్నీ స్మాల్ ఉంది, కిడ్నీ కొద్దిగా మామూలుగా ఉంది సార్. ఎవరికి? బాబుకా? బాబుకి సార్. ఏజ్ ఎంత? 9 సార్. 9 సార్. 9 years. ఓకే ఓకే సో ఎక్కడ కావాలంటే ఎక్కడ సార్? పుట్టుకతో చిన్నగా ఉందా కిడ్నీ? లేదు సార్, అది మధ్యలో వచ్చింది సార్. అది వచ్చింది పుట్టుకొచ్చి ఆపరేషన్ చేయించుకుంటే అది మళ్ళా ఇప్పుడు ఇక్కడ మన 2 months కింద సంగతి వచ్చింది సార్. ట్రైనింగ్ చేసుకుంటే వాయిస్ క్లారిటీ లేదు, కానీ మేము చెప్పడం ప్రకారం ఒక కిడ్నీ చిన్నగా ఉంది, ఒకటి నార్మల్ ఉంది. పుట్టినప్పటి నుంచి లేదు, మధ్యలో అని చెప్తున్నారు.
ఓకే, అది ఎందుకైంది అనేది చూసుకోవాలి ఒకసారి. ఓకే, సో ఒక కిడ్నీ చిన్నగా ఉన్నా, ఒక కిడ్నీ నార్మల్గా ఉన్నా, నార్మల్ జీవితం మనం లీడ్ చేయొచ్చు, ఆయన బాబులు నార్మల్గా ఉండొచ్చు, కానీ ఎక్కువ కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఒకటే కిడ్నీ పనిచేస్తుంది కాబట్టి అందరు మామూలు జనాల్లాగా ఉండకుండా కొంచెం ఎక్కువ కేర్ఫుల్ ఉండాలి. అన్ని చెడు అలవాట్లకి దూరం ఉండాలి. ఓకే ఓకే. సో డాక్టర్, అయితే ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇందాక డోనర్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఎవరైతే కిడ్నీ తీసుకున్న వాళ్ళు ఉంటారో, పేషెంట్ అనొచ్చు వాళ్ళని, సో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్యూచర్లో వాళ్ళకి ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది? సో నేను ఇంతకుముందు ఇమ్యూనోసప్రెషన్ గురించి చెప్పాను కదా, వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇమ్యూనోసప్రెషన్ మీద ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ ఆ కిడ్నీని అటాక్ చేయకుండా వాళ్ళ ఇమ్యూనిటీని డౌన్ రెగ్యులేట్ చేస్తారు మందుల వల్ల. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా వస్తాయి. సో వాళ్ళు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు యూజువల్లీ మాస్క్ పెట్టుకొని ఉంటారు, రెగ్యులర్గా హ్యాండ్ శానిటైజ్ చేస్తూ ఉండాలి. సో ఇంకా చెడు అలవాట్లకైతే అసలు వాళ్ళకు చాలా దూరం ఉండాలి, అసలు ఏం చేయవద్దు. దాంతోపాటు ఎక్స్ట్రా కేర్ఫుల్ అయితే ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వన్ థింగ్ ఏంటంటే చాలా ఈజీగా వస్తాయి, వాళ్ళకి వచ్చినప్పుడు కూడా చాలా సివియర్గా ఉంటాయి. సో ఇది ఒకటి మాత్రం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇంకొకటి, ఇంతకుముందు కిడ్నీ ఏ డిసీజ్ వద్ద అయితే ఫెయిల్ అయినాయో ఆ డిసీజ్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాని గురించి కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. రెగ్యులర్ ఫాలోఅప్లో లేకపోతే సడన్గా క్రియాటిన్ పెరిగిపోతుంది, కిడ్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది. సో అప్పుడు మనం ఎక్కువ చేయగలగాలని కూడా ఏముండదు ఇంకా. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ రెసిపియంట్ అయితే చాలా కేర్ఫుల్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడైతే రెసిపియంట్కి కిడ్నీ అనేది అమర్చిన తర్వాత రక్తనాళంలో అంటే మళ్ళీ రక్తం గడ్డకట్టడం కానీ ఇటువంటి సమస్యలను వచ్చే అవకాశం ఉంటుందా? మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి పేషెంట్స్ మీ దగ్గర వచ్చేది? అవును. సో దీంట్లో సర్జికల్ కాంప్లికేషన్స్ మనం చూస్తే, ఏదైతే మనం బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు అటాచ్ చేస్తామో దాంట్లో అవి అనస్టమోసిస్ సన్నగా అవ్వడమో లేదంటే బ్లాక్ అవ్వడమో ఇట్లాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. సో అవి వచ్చినప్పుడు మనకు స్కానింగ్లో తెలుస్తుంది, సో కిడ్నీకి ఫ్లో సరిగా లేదని. దాంతోపాటు క్రియాటిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంటే పెరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే, మనం ఏదైతే యూరేటర్ బ్లాడర్కి అటాచ్ చేస్తామో అక్కడ నుంచి యూరిన్ లీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. సో ఈ రెండు ప్రాబ్లమ్స్కి మనం ఇనిషియల్ పీరియడ్లోనే యూజువలీ చూసుకుంటాము. ఇనిషియల్ పీరియడ్ వాళ్ళు బాగానే ఉన్నారు, క్రియాటిన్ ఒకసారి తగ్గిందంటే యూజువలీ ఈ కాంప్లికేషన్స్ రాకపోవచ్చు, చాలా రేర్. ఒకవేళ తర్వాత కనుక మళ్ళీ కొత్తగా అంటే అమర్చిన కిడ్నీలో కూడా స్టోన్స్ రావడం కానీ ఇటువంటి సమస్యలు వస్తాయా? అవును, స్టోన్స్ ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీలో స్టోన్స్ వచ్చి ఇరుక్కున్నా కానీ పేషెంట్కి చాలా సివియర్ పెయిన్ రావడము, దాంతోపాటు ఆ ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీ కూడా ఉబ్బిపోవడము, క్రియాటిన్ మళ్ళీ సడన్గా పెరగడము, ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని కూడా మనము స్టోన్ రిమూవల్ టెక్నిక్స్ ఉంటాయి, RIRS ఉంటుంది, డిజెస్టెంట్ వేయడము, దీనివల్ల రిలీవ్ చేయవచ్చు అబ్స్ట్రక్షన్ అండ్ దాన్ని కూడా ట్రీట్ చేయవచ్చు. ఓకే. లాస్ట్ 10 to 20 yearsలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏమొచ్చాయి డాక్టర్? సో సర్జికల్ మెథడ్స్ అయితే నేను ఇంతకుముందు డిస్కస్ చేశాను. డోనర్ నెఫ్రెక్టమీ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ స్టాండర్డైజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ అన్ని దగ్గర లాప్రోస్కోపీ ద్వారానే చేస్తున్నారు. అండ్ రెసిపియంట్ వచ్చేసరికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా రెసిపియంట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. సో ఏదైతే కిడ్నీ పెట్టి వెజల్స్ అటాచ్ చేయడం ఆ టెక్నిక్ ఏదైతే ఉందో అదంతా కూడా రోబోట్ ద్వారా చేస్తున్నారు. సో ఈ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ అయితే ట్రాన్స్ప్లాంటేషన్లో మనం చూస్తున్నాము సర్జికల్లో. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వినయ్ గారు, కిడ్నీ సమస్యలకు సంబంధించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కిడ్నీ వాళ్ళ ABN క్లినిక్. కీప్ వాచింగ్ ABN.